వృషభ రాశి జాతకులు చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఇది వృషభ రాశి జాతకానికి సంబంధించి. ప్రస్తుతం వృషభ రాశి జాతకానికి సంబంధించి అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమ శనితో పాటు మధ్యలో వక్రించినటువంటి అష్టమ గురువు కూడా కొద్దిగా టచ్ ఇచ్చే అవకాశం ఉంది. సో వృషభ రాశి జాతకులకు సంబంధించి పాత కేసులు ఏమైనా ఉంటే తిరగదోడడం, పోలీసు కేసులు, కోర్టు కేసుల పట్ల విపరీతంగా తిరుగులాడడం, వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగడం, మెట్లు అంటే స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు లేదా మార్బుల్స్ పైన నడుస్తున్నప్పుడు నీటి వల్ల కాలు జారి కింద పడి కాళ్ళు చేతులు విరగడం, పరుషంగా మాట్లాడి అంటే నాలుక టంగ్ స్లిప్ అయ్యి ఎవరి పడితో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం లేదా ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోవడం వల్ల చాలా తీవ్రమైనటువంటి గొడవలై పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళడం, అలాగే కడుపుకు సంబంధించి మెదడుకు సంబంధించి అంటే తలకాయకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధించడం, ఇవన్నీ వృషభ రాశి జాతకానికి ఉండేటువంటి లక్షణాలు ఈ సంవత్సరం. ఏమండి ఏం చెప్పినా వేణుస్వామి నెగిటివ్గా చెప్తాడు, భయపెడతాడు. భయపెట్టడం ఏముందండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ జాతకంలో ఎక్స్రే చూశాడు, కాలు ఇరిగిందని చెప్పాడు, లేదు మీ టుడి ఎకో చేసి హార్ట్లో హోల్ ఉందని చెప్పాడు. తప్పే ఉంది, చెప్పకపోతే ప్రాబ్లం కదా. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా, స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా, బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా, ఎవరితో పడితే వాడితో గొడవలు పెట్టుకోవద్దని చెప్తా ఉన్నా. తప్పే ఉంది దీంట్లో? నేను చెప్పేది కరెక్టే కదా. సో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. అష్టమ శని వల్ల, గురువు వల్ల వృషభ రాశి జాతకులకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం నవంబర్ 22వ తేదీ వరకు 100% కష్టాలైతే నవంబర్ తర్వాత మాత్రం ఆ కష్టాలు తగ్గే అవకాశం ఉంది. అంటే ఒక 50%కి వచ్చే అవకాశం ఉంది. 2020 ఏప్రిల్కి మీ సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. అంటే వచ్చే ఉగాది నుండి బాగుంటుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం మీరు సమస్యలు అనుభవించే తప్పదు. మరి వీటికి ఏం చేయాలయ్యా? నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, నల్లని వస్త్రాలకు దూరంగా ఉండండి, నల్లని బెల్టు, పర్సు, చెప్పులు వేయకండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోండి. అలాగే ప్రతి గురువారం నాడు వీలైతే పసుపు పచ్చని వస్త్రం ధరించండి. దీనివల్ల రాబోయే సంవత్సరం పాటు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.